హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మన రొమాంటిక్ బావ మరదళ్ళ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక సిరి ఏదో దాస్తున్నట్టుగా అనిపించడంతో రామ్ తన మీదకి వస్తూ ఉంటాడు. అబ్బాయి ఏం లేదు బావా, ఏం దాచలేదు అని అంటూ ఆమె ఎంత చెప్తున్నా వినకుండా ఆమె మీదకు వస్తూ ఉంటాడు రామ్. ఇక అలా మీదకు వస్తూ ఉండగా సిరి కాలి కింద ఉన్న మ్యాట్ ఒక్కసారిగా జారిపోతుంది. ఇక అలా జారగానే ఆమె పడిపోతున్నాను అనే కంగారులో రామ్ షర్ట్ పట్టుకుంటుంది. ఇక షర్ట్ పట్టుకొని సిరి బెడ్పై పడగానే ఇక రామ్ కూడా ఆమె మీద పడిపోతూ ఉంటాడు. అది హఠాత్తుగా జరగడంతో అది ఊహించని రామ్ కూడా ఇక ఆమె మీద పడిపోతూ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేసిన అవ్వక ఆమె మీద పడిపోతూ ఉంటాడు. అది గమనించిన సిరి ఇక వెంటనే తన పొట్టకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని కంగారు పడుతూ వెంటనే తన పొట్టపై చెయ్యి అడ్డుగా పెట్టుకుంటుంది. ఇక రామ్ కూడా తనను తాను బ్యాలెన్స్ చేసుకొని రెండు చేతుల మీద ఆమె మీద ఆగి ఓయ్ ఏంటే అని అంటాడు. ఏం లేదు అని తల ఊపుతుంటే ఏమైనా అయిందా, స్టమక్ పెయిన్గా ఉందా అని అడుగుతాడు. అలాంటిది ఏం లేదు అని అనగానే మరెందుకు అలా సడన్గా పొట్ట మీద చేయి పెట్టుకున్నావు అని అడుగుతాడు. అబ్బాయి అదేం లేదు బావా, నువ్వు పడిపోతున్నావు కదా అందుకని. అంటే నేను పడితే ఏమైంది అని అడుగుతాడు. అబ్బా స్వామి ఏం లేదులే అని అనగానే అది సరే కానీ ముందు చెప్పు, ఏంటి దాస్తున్నావు, ముందు చెప్తావా లేదా మళ్ళీ ఏవైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఈసారి అస్సలు ఎక్స్క్యూజ్ చేయను చెప్తున్నాను అని అనగానే నిజంగా ఏం లేదు బావా, ఏమైనా ఉంటే నీకు చెప్పనా అని అంటుంది. చెప్పావు కదా పెళ్లి టైంలో పెళ్లి చేసుకుంటున్నాను అని, అలాగా అని అనగానే ఇంకా ఆ విషయం వదలవా నువ్వు అని అడుగుతుంది. అస్సలు వదలను, అత్తగాని నాకు ఫోన్ చేసి చెప్పకపోయి ఉంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ నువ్వు నాతో ఇలా ఉండేదానివా అని అడుగుతాడు. ఆ మాటకి ఆమెకు కూడా బాధగా అనిపించి సారీ బావా, అలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటూనే ఆమె మనసులో మాత్రం నిజమే, అలా జరిగిపోయి ఉండుంటే నేను నిజంగా ఏమైనా చేసుకొని నాకు ఏదైనా జరుగుంటే ఈరోజు ఇలా మన బేబీ నా కడుపులో ఉండేది కాదు. ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో, ఆ హ్యాపీనెస్ అంతా నీ ఫేస్లో చూడాలని నాకు చాలా ఉందిరా అని మనసులో అనుకుంటూ ఉంటే ఆమె తలపై ఒక్కటి వేసి ఓయ్ నేను ఎక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావే అని అడుగుతాడు. అబ్బా ఏమీ లేదులే కానీ అని అంటూ అతన్ని ఆమె మీద నుండి బెడ్ పైకి తోసి అతని గుండెలపై పడుకొని అతని షర్ట్ బటన్స్ ఇప్పి ఆ గుండెలపై ఉన్న హెయిర్ చేత్తో పట్టుకొని లాగుతూ గారంగా బావా అని పిలుస్తుంది. ఏంటో చెప్పు అని అనగానే అది అది అని రాగాలు తీస్తూ ఉంటుంది సిరి. ఆ మాటకి అంత మెలికలు తిరిగిపోవాల్సిన అవసరం లేదు, ఏం కావాలో చెప్పు అని అడగగానే అది సరదాగా మన ఇద్దరం బయటికి వెళ్దాం కదా అని అడుగుతుంది. ఓయ్ ఏంటే నీకేమైనా బుర్ర దొబ్బిందా, రేపే ఎగ్జామ్ పెట్టుకొని ఇవాళ సరదాగా బయటికి ఏంటి అని అడగగానే అబ్బా నేను అంతా చదివేశాను, ఏం అవసరం లేదు, ప్లీజ్ కాసేపు బయటకు తీసుకువెళ్ళు బావా, ప్లీజ్ నా బుజ్జి కాదు నా బంగారం కాదు అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. సర్లే వెళ్దాం అని అంటూ ఉంటే ఆ మాటకి సిరి అతని వైపు చూస్తూ మన ఇద్దరం మాత్రమే అని మళ్ళీ అడుగుతుంది. సరే మన ఇద్దరమే వెళ్దాం అని అనగానే బైక్పై వెళ్దాం అని అనగానే ఏయ్ బయట మబ్బుగా ఉంది, వర్షం పడేలా ఉంది, ఇప్పుడు కానీ తడిచావంటే అసలే రేపు ఎగ్జామ్ ఉంది, కోల్డ్ చేసినా ఫీవర్ వచ్చినా ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. అబ్బా ఏం కాదులే బావా, ఇంత చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఎంజాయ్ చేయకపోతే ఎందుకు చెప్పు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయగానే చెప్పినా నువ్వు వినవు కదా, సరే వెళ్దాం, వెళ్ళి రెడీ అవ్వు అని అనగానే నా బుజ్జి బంగారు బావ అని గట్టిగా అతని బుగ్గలపై ముద్దు పెట్టి వెళ్ళబోతుంటే ఆమె చేపట్టుకొని మెల్లి మీదకి లాక్కుంటూ ఇంత వయసు వచ్చింది ఎందుకు ఇంకా మొగుడికి ముద్దెక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు అని అంటూనే ఆమెను బెడ్ బ్యాగ్ టర్న్ చేసి ఆమెపై చేరి ఆమె పెదవులు అందుకొని మృదువుగా ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక ఆ తమకంతో కళ్ళు మూసుకున్న ఆమెను అలాగే చూస్తూ ఆమె మొహంపై గాలి వదగానే ఒక్కసారిగా ఏదో మాయలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక కాసేపు ఆ ముద్దుని అలాగే కంటిన్యూ చేసిన తర్వాత ఆమె నుండి కాస్త దూరం జరిగి ఆమెను అలా చూస్తూ ఉంటాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన సిరి సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారిపోతే ఆమె బుగ్గలు లాగుతూ నువ్వు ఇలా సిగ్గుపడితే భలే ముద్దుగా ఉంటావే, సరే వెళ్ళి రెడీ అవ్వు, ఇప్పటికే చాలా లేట్ అయింది, మళ్ళీ బాగా లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అని అనగానే అలాగే 2 మినిట్స్లో రెడీ అయి వస్తా అని అంటూ గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి
చక్కగా మిర్రర్లో చూసుకుంటూ ఆమె బుగ్గల్లో వచ్చిన ఆ మెరుపుకి ఆమె ఇంకాస్త ఎక్కువ సిగ్గుపడుతూ ఆ మెరుపుని ఇంకా పెంచేస్తుంది. ఇక కాసేపటికి బయటకు వచ్చి నేను రెడీ, ఇక వెళ్దామా అని అనగానే, ఓయ్ నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీ అయితే సరిపోద్దా, నేను అవ్వక్కర్లేదా, వచ్చాను ఇక్కడే కూర్చున్నాను కదా ఒక్క నిమిషం అని అనగానే, సరే తొందరగా రా అని చెప్పి ఆమె కూర్చుంటుంది. ఇక రామ్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయి వచ్చేసరికి సిరి వెంటనే అక్కడ ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ తీసి పక్కనే ఉన్న కబోర్డ్లో పెట్టేస్తుంది. ఇక రామ్ కూడా రాగానే సరే ఇక వెళ్దామా అని అనగానే వెళ్దాం అని ఇద్దరు రూమ్ నుండి బయటకు వస్తారు. ఇక రూమ్ నుండి బయటకు వచ్చేసరికి హాల్లో టీవీ చూస్తూ కూర్చుంటుంది నేహ. ఇక భైరవి అక్కడ లేకపోవడంతో నేహాని పిలిచి మేమిద్దరం బయటకు వెళ్ళి వస్తాం, కాసేపు బయట టైం స్పెండ్ చేసి వస్తాం అని అనగానే మేము వస్తాం అని అంటుంది నేహ. ఆ మాటకి సిరి రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ నెమ్మదిగా కళ్ళార్పి లేదు మేము బైక్పై వెళ్తున్నాం, తర్వాత ఎప్పుడైనా తీసుకువెళ్తానులే అని అనగానే, అదేంటి అయినా బయట వర్షం పడేలా ఉంది కదా, కారులో వెళ్దాం అందరం సరదాగా బాగుంటుంది బావా అని అంటుంది నేహ. ఆ మాటకి లేదు సరదాగా మేమిద్దరమే వెళ్ళాలనుకుంటున్నాం, కావాలంటే రేపు ఎప్పుడైనా తీసుకువెళ్తానులే అని అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన విహాన్ ఏంటి అని అడుగుతాడు. ఏం లేదు విహాన్ మేము బయటకు వెళ్తున్నాం అని అంటాడు. సరే బ్రో జాగ్రత్తగా వెళ్ళిరండి అని విహాన్ అనగానే నేహ మాత్రం మొహం మార్చుకొని ఉండడం చూసి ఏమైంది మేడం గారికి అని అడుగుతాడు. ఇక ఆ మాటకి తను కూడా మాతో వస్తాను అంటుందిరా అని అంటుంది సిరి. ఆ మాటకి మొగుడు పెళ్ళాలేదో సరదాగా బయటకు వెళ్తుంటే మధ్యలో పానకంలో పుడకల నువ్వెందుకు అని అడుగుతాడు. ఆ మాటకి అతని వైపు కోపంగా చూస్తూ ఉంటే, చూసింది చాలే, నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకుంటే నీ మొగుడుతో నువ్వు కూడా ఎంచక్కగా అలా బైక్ రైడ్కి వెళ్ళొచ్చు అని అనగానే మొహం తిప్పుకుంటూ నువ్వేమీ నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు, మూసుకొని పోరా అని అంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక విహానికి బాయ్ చెప్పి మేము వచ్చేటప్పటికి కాస్త లేట్ అవుతుంది, మీరు భోంచేసేయండి అని చెప్తాడు రామ్. అలాగే బ్రో మీరు మాత్రం జాగ్రత్త అని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు. ఇక ఇద్దరు బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేయగానే వెనకాల 2 సైడ్స్ కూర్చొని వాళ్ళ బావని గట్టిగా కౌగిలించుకొని భుజంపై తల పెట్టుకొని అంతా చూస్తూ ఉంటుంది. క్లైమేట్ చల్లగా వీస్తున్న గాలి, పక్కనే ఆమెకు ఎంతో ఇష్టమైన బావ, అతన్ని అంత గట్టిగా కౌగిలించుకొని ఆ క్లైమేట్ని ఆస్వాదిస్తూ కూర్చుంది సిరి. అలా బైక్ ముందుకు వెళ్తూ ఉంది. ఇక ఇద్దరు ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ప్రేమ ముచ్చట్లలో మునిగి తేలుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా సిరి ఒక్కసారిగా బావా నిన్నొకటి అడుగుతా అని అంటుంది. ఏంటో చెప్పు అని అనగానే, అంటే నాకు ఒక డౌటు అని అంటుంది. ఏంటో చెప్పు, నీకు పిల్లలంటే ఇష్టమే కదా అని అనగానే, నీకు తెలీదా అని అడుగుతాడు. అబ్బా నాకు తెలుసులే, నీ నోటితో వినాలని చెప్పు అని అనగానే, చాలా ఇష్టం అని అనగానే, ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే అని అనగానే, నిన్ను ముట్టుకొని 3 నెలలు అవుతుంది, ప్రెగ్నెంట్ ఎలా అవుతావే అని అడగగానే, అబ్బా నార్మల్గా క్యాజువల్గా అడుగుతున్నా అంతే అని అనగానే, అయితే ఇప్పుడు ఏముంది హ్యాపీగా ఫీల్ అవుతా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అని అంటాడు. అంటే మనకి పెళ్ళై 1 మంతే కదా అవుతుంది, మనం కలిసి 3 మంత్స్ అవుతుంది కదా, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా అని అనగానే ఒక్కసారిగా బైక్ బ్రేక్ వేసి ఆమె వైపు చూస్తూ, ఏ పిచ్చి 3 నెలల తర్వాతైనా అది మన బేబీ, ఎప్పుడైనా మన బేబీయే కాబట్టి ఎవరి గురించో మనం ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని అనగానే అతన్ని గట్టిగా హగ్ చేసుకొని, నాకు తెలుసు బావా నువ్వు ఇలాగే అంటావని అని అనగానే, అయినా ఇప్పుడు నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అని అనుమానంగా ఆమె వైపు చూస్తుంటే, అబ్బే అదేం లేదు, ఇందాక ఏదో వెబ్ సిరీస్ చూస్తుంటే అలా అనిపించింది, అదే మన లైఫ్లో జరిగితే ఎలా ఉంటుందా అని నిన్ను అడిగాను అంతే అని అనగానే, అవి సినిమాలు నిజాలు కాదు అని అనగానే తన మనసులో అదే నిజంరా బాబు, ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తావేమో, అసలు నీ హ్యాపీనెస్కి హద్దులే ఉండవు అని మనసులో మురిసిపోతూ ఉంటుంది. ఇంకేంటి చెప్పు అని అనగానే, ఇంకా ఏం లేదు, నాకు వేడివేడిగా టీ తాగాలనుంది అని అనగానే సరే అని చెప్పి అక్కడ తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే అక్కడికి తీసుకువెళ్ళి తన కోసం స్పెషల్గా టీ చేయిస్తాడు రామ్. ఇద్దరు కూర్చొని టీ తాగుతూ చాలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక అలా మాట్లాడుకుంటూ బావా నీకు పాప అంటే ఇష్టమా బాబు అంటే ఇష్టమా అని అడుగుతుంది సిరి. ఎవరైనా ఇష్టమే, ఎవరైనా మన బేబీయే కదా అని అనగానే, అలా కాదు, నాకైతే నీకులా ముద్దుగా ఉండే బాబు అంటే ఇష్టం అని అనగానే, అవునా అయితే నాకు నీలా చబ్బీగా అందంగా ఉండే
పాప అంటే ఇష్టం అంటూ ఆమె బుగ్గలు లాగుతాడు. ఇక ఇద్దరు అలా చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక సన్నగా వర్షం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక బైక్ స్టార్ట్ చేయగానే వెనక కూర్చుంటుంది సిరి. చెప్పానా వర్షం పడుతుంది, కారులో వద్దామని, చూడు ఆగుదాం కాసేపు అని అనగానే వద్దు, ఈ రెయిన్లో తడవాలని చాలా ఆశగా ఉంది బావ, వద్దని చెప్పకు ప్లీజ్ అని అంటుంటే, రేపు ఎగ్జామ్ ఉందే ఇలాంటి టైంలోనా అని అనగానే, ఏం కాదులే, కావాలంటే ఇంటికి వెళ్ళాక ఆవిరి పడతాను, ట్యాబ్లెట్స్ వేసుకుంటాను, ప్లీజ్ 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 అని బ్రతిమలాడుతూ ఉంటే, సరేరా అని ఆమెను బైక్పై కూర్చోబెట్టుకుంటాడు. కొంచెం దూరం వెళ్ళాక నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు దగ్గర బైక్ ఆపి, దిగవే అని అంటాడు రామ్. ఎందుకు అని అనగానే, ముందు దిగు చెప్తా అని అనగానే ఆమె ముందు దిగుతుంది. బైక్ దిగి వాళ్ళ బావ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే అతను కాస్త వెనక జరిగి, ఇప్పుడు రా అని అంటాడు. ఇప్పుడా ఎందుకు అని అంటుంటే, నువ్వు వెనక కూర్చొని నన్ను గట్టిగా హగ్ చేసుకొని ఆ హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నావు కదా నా టచ్ని, మరి నేను ఫీల్ అవ్వద్దా అని అనగానే, ఓయ్ నాకు డ్రైవింగ్ రాదు, ఇప్పుడు ఎవడో డ్రైవ్ చేస్తాడు, నువ్వు బ్యాక్ సైడ్ కూర్చుంటే అని అంటుంది. నేనున్నాను కదా బంగారం, నీకు నేర్పించడానికి, రా అని ఆమెను బైక్పై ముందు కూర్చోబెట్టుకొని ఆమెకు బైక్ ఎలా డ్రైవ్ చేయాలో అతను నేర్పిస్తూ ఉంటాడు. ఆమె కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎక్సైట్ అయిపోతూ ఆ బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. అతను కాసేపటికి ఆమెను హ్యాండిల్ వదిలేసి అతను ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమె భుజంపై తల పెట్టుకొని పెదవులతో ఆమె మెడపై రాస్తూ ఉంటే, బావా ఓయ్ నేను డ్రైవ్ చేస్తున్నాను, నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు అని అనగానే, మరి ఇప్పటి వరకు నువ్వు బ్యాక్ సైడ్ కూర్చొని చేసింది ఇదే కదే, మరి నేను ఎలా డ్రైవ్ చేశాను, మూసుకొని డ్రైవ్ చేయపో అని అనగానే, బావా ప్లీజ్ నాకు ఏదేదో అయిపోతుంది, నువ్వు ఇలా చేస్తుంటే, ఇలా అయితే నా వల్ల కాదు బాబు అని అంటుంది. నాకు అదంతా సంబంధం లేదు, ఇప్పటి వరకు నేను డ్రైవ్ చేయలేదా, ఇక ఇంటికి వెళ్ళే వరకు నీదే డ్రైవింగ్ అని అంటాడు. బావా ప్లీజ్ అయితే నువ్వు నాకు కొంచెం దూరంగా కూర్చో, నువ్వు ఇలా అతుక్కొని కూర్చొని ఏదేదో చేస్తుంటే నేను అస్సలు డ్రైవ్ చేయలేను బాబు ప్లీజ్ అని అంటూ ఉంటే, అస్సలు కుదరదు, ఇప్పటి వరకు నేను కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేశా, అయినా ఇక్కడ ఎవ్వరూ లేరు, హ్యాపీగా రోడ్ అంతా ఖాళీగా ఉంది, ఒక పక్కన రెయిన్, ఎంతమంది దొరుకుతుందే ఇలాంటి అదృష్టం, పెళ్ళం డ్రైవ్ చేస్తుంటే వెనక కూర్చొని హగ్ చేసుకొని ఆమె మెడవంపుల్లో పెదవులు, అప్పప్ప ఏమైనా ఉందా ఈ ఫీల్, సూపర్ ఉంది బా అని అంటూ ఉంటే ఆమె కూడా చిన్నగా నవ్వుకుంటూ ఇక చెప్పిన వినడు అని స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంది. ఇక అలా స్పీడ్ బ్రేకర్ వచ్చిన వెంటనే భయపడి కళ్ళు మూసుకోగానే ఆ హ్యాండిల్ రామ్ తీసుకుంటాడు. ఇక మిగతా ఎపిసోడ్ రోజు చూద్దాం. బాయ్.